బ్యాక్ టు లిక్కస్ వరల్డ్. ఆ స్టైలు ఈ స్టైలు ఎవరి స్టైల్లోనే కాకుండా అదేనండి రెస్టారెంట్ స్టైలు, భోజనాల్లో ఉండే స్టైలు అదే కాకుండా మనం మన స్టైల్లోనే సొంతంగా ఓన్గా పిల్లలకి చేసి పెట్టేద్దాం. మరి ఒకసారి నేను చేసిన ఈ పద్ధతిలో ఈ కర్రీని చేసుకుని చూడండి. దీనికోసం ఒక పావు కిలో ఆలు, పావు కిలో క్యారెట్ తీసుకుని చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ హోల్ గరం మసాలా పౌడరు, అది లేకపోతే చికెన్ మసాలా వేసుకోండి. అలాగే ఒక గరిటెడు రైస్ ఫ్లోర్ వేసుకోండి. బియ్యం పిండి ఉంటుంది కదా, నేను ఇందులో ఎటువంటి కార్న్ ఫ్లోర్ అది యాడ్ చేయట్లేదు. కొద్దిగా పసుపు వేసుకుని, కొంచెం ఉప్పు వేసుకుని, ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని సరిపోతుంది, ఎందుకంటే కర్రీలో మళ్ళీ వేయాలి కదా. అది కలుపుకొని ఒక పావు గంట అలా పక్కన పెట్టేసి ఉంచుకోండి. ఇందులో ఎటువంటి వాటర్ వేయలేదు చూడండి, ఆలూలో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుంది దీనికి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కాక మనం కలుపుకొని ఉంచుకుని ఈ ముక్కల్ని చిన్న చిన్న పకోడీల మాదిరిగా వేయించుకొని పక్కకు తీసుకోండి. అదే ఆయిల్లో మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోండి. పొడవుగా చీల్చుకోండి పచ్చిమిర్చిని, చాలా బాగుంటాయి పచ్చిమిర్చి ఇలా వేయించుకున్నందుకు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా చీల్చుకుని ఇందులో వేసుకుని ఎర్రగా వేయించుకోండి. ఎర్రగా వేగాక దీనికోసం నేను ఒక కట్ట మెంతికూర తీసుకున్నానండి. ఈ కర్రీకి పావు కిలో క్యారెట్, పావు కిలో ఆలు, ఒక కట్ట మెంతికూర. మెంతికూరని కట్ చేసి ఉప్పు నీళ్ళలో కడిగి చిల్లుల బౌల్లో వేసి నీళ్ళు బాగా వాడిపోయే వరకు ఉంచుకోవాలండి. అలా అయితేనే బాగుంటుంది కర్రీ. ఈ ఉల్లిపాయలు వేగిపోయాక మెంతికూర వేసి ఇంకో ఇక్కడ నేను చూపించినట్టు వేయించుకోండి. అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇంకా అంతకుమించి మసాలాలు ఏం అవసరం ఉండదు. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని సరిపోతుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు పీసెస్లో అది ఉప్పు ఉంటుంది కదా, మీకు ఒకవేళ బ్యాలెన్స్ సరిపోతే కనుక ఉప్పు మీరు తగినట్టుగా మీకు కావాల్సినట్టు వేసుకోవచ్చు. ఉప్పు మీకు స్పైసీగా కావాల్స్తే కొంచెం కారం, ఎండుమిర్చి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే కర్రీ మాత్రం చాలా బాగుందండి. నేనైతే పిల్లల లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తాను ఎక్కువ. ఇది చిన్నపిల్లలకైతే పెట్టొచ్చండి, చాలా మంచిది కూడాను. ఆకుకూర ఎక్కడ ఏరకుండా అన్నంలో కలిపి అలా పెట్టేయచ్చు. ఈ కర్రీ ఒకసారి చేసుకుని చూడండి. పైన ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకుని గార్నిష్ చేసుకోండి, స్మెల్ కూడా బాగుంటుంది. నేను ఈ కర్రీతో పాటు పప్పు టమాటో సైడ్ డిష్గా, మరి పప్పు టమాటోకి కాంబినేషను ఇది, దీనికి కాంబినేషన్ పప్పు టమాటో, సాంబారు, రసం, దేనితోటైనా సరే చాలా బాగుందండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేస్తారు కదా, మరి అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ప్లీజ్ సపోర్టెడ్ మీ మై ఛానల్.